జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మరొక కీలకమైన అప్డేట్ని అయితే తీసుకువచ్చిన. వరుసపెట్టి మావోయిస్టుల అగ్రనేతలందరూ కూడా ఎన్కౌంటర్ అయిపోతున్నారు. ఈ మావోయిస్టులకు కనీసం ఊపిరి కూడా తీసుకోనీయకుండా మన భద్రతా బలగాలు చేస్తున్నటువంటి ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో ఈ మావోయిస్టులంతా కూడా ఖతం అయిపోతున్నారు. ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్కౌంటర్ అవుతా ఉండడం గమనార్హం. ఇన్నాళ్ళు కూడా ఉద్యమం, విప్లవం, పోరాటం వీళ్ళ పెండాగూడని చెప్పేసి అమాయక పౌరులను మావోయిస్టులుగా మార్చినటువంటి ఈ మావోయిస్టు అగ్రనేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా మరణిస్తారు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నిజానికి మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మావోయిస్టుల పైన కొంతవరకు దయ చూపించారు. వాస్తవంగా వాళ్లను లొంగిపోవాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈ మావోయిస్టులు కూడా మన భారతీయులే అన్న ఉద్దేశంతో. అర్థమైందా? సరే, ఏదో తెలుసో తెలియకో లేకపోతే ఏమైనా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగో ఈ విధంగా తప్పుడు వ్యవస్థల్లోకి అడుగుపెట్టినారు అన్న ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుంచి ఈ మావోయిస్టులను బుజ్జగిస్తూ వచ్చింది. 9 సంవత్సరాలు అంటే మామూలు మాటలు కాదు. అవునా కాదా? ఎంత ఓర్పుతో, ఎంత సహనంగా ఇప్పటి వరకు పట్టుకొచ్చారో మీరు అర్థం చేసుకోండి. మీరు లొంగిపోండి, మీకు మేము అండగా ఉంటాము, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, మీకేదైనా అన్యాయం గనక జరిగితే మాకు చెప్పండి, మేము వాటిని పరిష్కరిస్తాం, దయచేసి లొంగిపోండి, మీరు చనిపోవడం మాకు ఇష్టం లే. మూర్ఖత్వంతో మీ ప్రాణాలు ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకండి, వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, గిరిజనులను దయచేసి ఇబ్బందులు పెట్టొద్దు, ఏజెన్సీ ఏరియాల్లో అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పేసి మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ మావోయిస్టులకు చిలక చెప్పినట్టు చెప్పినారు. అసలు ఇంత మంచిగా ఎవరన్నా చెప్తారంటయా? ఎవరన్నా చెప్తారా? అసలు కుటుంబ సభ్యులే ఎంతమంది ఈ మాత్రం చెప్తారో కూడా తెలియదు. ఏది బాధ్యత కలిగిన వాళ్ళే కుటుంబ సభ్యులే ఈ మాత్రం. అలాంటిది చిన్నపిల్లలు కదా బతిమలాడినట్టు బతిమలాడినాడు. కానీ కేంద్ర ప్రభుత్వ అతి మంచితనాన్ని ఈ మావోయిస్టు అగ్రనేతలు చేతకానితనంలా భావించారు. తప్పు కదా అదే. మంచితనాన్ని ఎవరన్నా చేతకానితనంగా భావించవచ్చా? దానికి ఇప్పుడు పరిణామాలు ఎట్టుంటాయంటే ఇది ఇట్టుంటాయి. అసలు వీళ్ళు మనకి చెప్పేది ఏంది అని ఒళ్ళు బలిసి ప్రవర్తించారు. ఎవరు? ఈ మావోయిస్టులు. హిందూ యాక్టివిస్టులను హత్యలు చేశారు. ఎందుకంటే వీళ్ళు పోయేది ఎడారి మతాలు స్వీకరించేది, హిందూ యాక్టివిస్టులను హత్యలు చేసేది. ప్రభుత్వంతో దగ్గరగా ఉంటున్నటువంటి గిరిజనులను నరికి చంపినారు. చివరకు మన స్వాతంత్ర దినోత్సవం రోజున మన జాతీయ జెండా ఎగురవేసిన గిరిజనులు కూడా అంతమొందించారు. ఇంతకంటే దేశద్రోహం, ఇంతకంటే హిందూ వ్యతిరేకత ఏమైనా ఉంటుందా? అలాంటి వీళ్ల మీద కూడా జాలి చూపించారంటే మనల్ని కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. అందుకనే విసిగిపోయి ఈ ఆపరేషన్ కగారును ప్రారంభించారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ కగారు విజయవంతం అవడానికి ముఖ్య కారణం వచ్చేసి మావోయిస్టులకు సహాయం చేసేటటువంటి గ్రౌండ్ వర్కర్లే. ఈ మావోయిస్టులకు వీళ్ళు అడవుల్లో ఉంటారు కదా, వీళ్లకు బియ్యము, పప్పులు, మంచినీళ్ళు, దుప్పట్లు, బట్టలు, కిరోసిన్, మందులు ఇవన్నీ కూడా సరఫరా చేసేటటువంటి మావోయిస్టు మద్దతుదారులను లేదా గ్రౌండ్ వర్కర్లను ముందుగా మన కేంద్ర బలగాలు పట్టుకుంటున్నాయి. ఇక వాళ్లకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి నయానో భయానో వాళ్లను తమ వైపుకు తిప్పుకున్న తర్వాత ఈ మావోయిస్టుల కోసం తీసుకువెళ్ళేటటువంటి సరుకుల్లో ఈ ఎలక్ట్రానిక్ చిప్పులను అమరుస్తారన్నమాట. ఎందుకంటే ఈ GPS ట్రాకర్ ఉంటుంది కదా, అట్లా ఈ ఎలక్ట్రానిక్ చిప్పులు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం వరకు మన సిగ్నల్స్ అయితే ఇస్తాయి. ఇక ఆ సరుకులు తీసుకువెళ్ళినటువంటి ఆ గ్రౌండ్ వర్కర్లు సైలెంట్ గా ఆ సరుకులను మావోయిస్టులకు అందించి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక మన కేంద్ర బలగాలు మావోయిస్టుల పైన దాడులు చేసేవాళ్ళు అనమాట. డ్రోన్ల సహాయంతో పిన్ పాయింట్ గా అంటే ఖచ్చితమైన టార్గెట్ తో ఈ దాడులన్నీ కూడా జరిగేటి. ముందు లొంగిపోమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తారు. లొంగిపోతే సరే, లేదంటే ఇక ఎన్కౌంటరే గతి. అది సరే. ఈ క్రమంలోనే మొన్న మావోయిస్టు సుప్రీం లీడర్ అయినటువంటి నంబాల కేశవరావుతో సహా మరో 3 అగ్రనేతలు కూడా మరణించారు. ఈయన గారు ఈ నంబాల కేశవరావు మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరిలో ఇది బాంబులు పెట్టి సంపాదించే ప్రయత్నం చేశాడు ఈ పోతమ్మగాడు. ఆయనకి ఇంతకాలం వరకు వచ్చిందన్నమాట టైం. ఇప్పుడు మన కేంద్ర బలగాల చేతుల్లో అంతే ఫసక్ అయిపోయినాడు. దీంతో మావోయిస్టులకు అతి పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలినట్టింది. దీంతో ఇక మావోయిస్టు అగ్రనేతలు సర్దుకోవడం మొదలుపెట్టినారు. ఏది మూటాముల్లి మళ్ళీ నేపాల్ బార్డర్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ విషయం గమనించినటువంటి మన కేంద్ర బలగాలు ఇక తమ సెర్చ్ ఆపరేషన్లను ఇంకా మరింత వేగవంతం చేసినాయి. ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను దున్ని పారేస్తున్నాయి. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలలోనే దండకారణ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ మావోయిస్టులు అధికంగా ఉంటారన్నమాట. అయితే ఈ రోజు జార్ఖండ్ లోని పలామూ జిల్లాలోని హైదర్ నగర్, మహమ్మద్ గంజ్ పోలీస్ స్టేషన్ల మధ్య ఉన్నటువంటి సీతాచవాన్ అటవీ ప్రాంతంలో
మన కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి తులసి బూనియన్ ఈయన గారు తన బాడీ గార్డులతో సహా మన కేంద్ర బలగాలకు ఎదురుపడినాడు. అంతే, ఇక మొదటగా మావోయిస్టులు మన కేంద్ర బలగాలపైన కాల్పులు ప్రారంభించారు. దీంతో మన బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇంకేమోడు కాల్చుంటే వీళ్ళు గమ్మునుంటారా, లేకపోతే ఏమైనా శాంతి మంత్రాలు ఏమైనా చెప్పిస్తారా? వాడు కాల్చేటప్పుడు వీళ్ళు ఎదురు కాల్పులు జరుపుతారు కదా. దాదాపుగా ఈ విధంగా 2 గంటల పాటు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి తులసి బూనియన్ అక్కడికక్కడే చచ్చిపోయినాడు. ఈ తులసి బూనియన్తో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా మరణించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతానే ఉన్నది. మొత్తం మీద అమిత్ షా గారు అనుకున్నటువంటి సమయం కంటే ముందుగానే ఈ మావోయిస్టులను అంతం చేసే విధంగా ఉన్నారు మన కేంద్ర బలగాలు, అదేవిధంగా పోలీస్ సోదరులు. అది విషయం. ఖచ్చితంగా మన దేశానికి వ్యతిరేకంగా పోవడము, పక్క దేశాలతో మన శత్రు దేశాలతో దోస్తీ చేయడము, అదేవిధంగా ఈ దేశంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలైన హిందూ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేయడం ఇవన్నీ తప్పులు కదా. ఇవి క్షమించరాని తప్పులు కాబట్టి ఖచ్చితంగా శిక్షార్హులే. దాంట్లో మరో మాటకైతే తావలేదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.